నమస్తే జాగరూక్ జగరు కార్యక్రమానికి స్వాగతం. మంచి అన్నది పెంచుమన్న అన్నారు మన పెద్దవాళ్ళు. అవును, ఈ సమాజం అనేది మంచి అనే ఒక చిన్న నమ్మకం ఆధారంగా నడుస్తుంది. ఆ ఒక చిన్న విశ్వాసమే లేకపోతే అరాచకానికి దారితీస్తుంది. ప్రభుత్వ వ్యవస్థల ఉద్దేశం కూడా మంచిని పెంచడమే. కానీ విచిత్రంగా ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్న చాలామంది అధికారులు, ఉన్నతాధికారులు మంచికి ప్రముఖ స్థానం ఇవ్వడం లేదన్న అభిప్రాయం సామాన్య జనంలో ఉంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో నిజాయితీపరులైన చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు లేకపోలేదు. ఈ వ్యవస్థ ఇంకెలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఎప్పుడు పాజిటివ్ అప్రోచ్కు పెద్దపీట వేసే జాగరూక్ జగో కార్యక్రమం తాజాగా అలాంటి ఒక అధికారి గురించి ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా అత్యంత దారుణంగా నిర్లక్ష్యానికి గురవుతున్న దేవాదాయ శాఖలో నిజాయితీతో పనిచేస్తూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ డైనమిక్ లేడీ ఆఫీసర్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఫలితంగా ఎండోమెంట్ శాఖను మాత్రమే కాక ఇతర ప్రభుత్వ వ్యవస్థల్లో పాతుకుపోయిన నిర్లక్ష్యపు జాడ్యాన్ని అరికట్టాలని జాగరూక్ జగో ఆశిస్తుంది. హైదరాబాద్ పాత బస్తీలోని దేవాలయాల జీర్ణోద్ధరణ, ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం హెచ్ఎంటీవీతో కలిసి యమునా పాఠక్ దాదాపు ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆలయాల ఆస్తుల దురాక్రమణలో భక్తుల ముసుగేసుకున్న కొందరు ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఎంత ఉందో అంతే ప్రమేయం కొందరు అధికారుల్లో కూడా ఉందని రుజువులతో సహా చూపించటం జరిగింది. ఈ క్రమంలోనే దేవాలయాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మరికొందరు ఆనిముత్యాల్లాంటి అధికారుల పాత్రను కూడా ప్రశంసించటం జరిగింది. ఎందుకంటే ఈ సమాజ పోకడ సవ్యంగా సాగాలంటే కాసింత మంచి, మరికాస్త చిత్తశుద్ధి అనేవి అవసరమని విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ బలంగా భావిస్తున్నారు. అందుకే హెచ్ఎంటీవీతో కలిసి చేస్తున్న ఈ పోరాటంలో సచ్చీలురైన అధికారుల సహకారం తీసుకోవడంతో పాటు వారిని హిందూ సమాజానికి సరైన రీతిలో పరిచయం కూడా చేస్తున్నాం. ఆలయ ఆస్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్న కొన్ని దుష్టశక్తులు మాత్రం తామేం చేసినా ఎవరూ అడిగేవారు ఉండరన్న అతి నమ్మకంతోనే కొన్నేళ్లుగా ఆలయ భూములు కబ్జా చేస్తూ వస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ఆస్తుల అంశం కూడా అలాంటిదే. ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై కొందరు గ్రామస్తులు దాడి చేశారు. ఆ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె కోలుకుంటున్నారు. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు రమాదేవితో కలిసి కొంతమంది సిబ్బంది కూడా పురుషోత్తపట్నం వెళ్లారు. అక్కడ కబ్జాదారులతో జరిగిన వాగ్వాదం, వారిని తరలించేందుకు సాహసోపేతంగా వ్యవహరించడం వల్లే కబ్జాదారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మీద తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించడం విశేషం. ఇవన్నీ అనేసి చివరికి మొత్తం ఒకేసారి ఒక ఎస్పీఎఫ్ ఆయన కింద పడేశారు. ఒక చెప్పుటి మొత్తం మీద పడేసి కమ్యూనిటీకి చేసేసి అందరినీ పేద పండితులు మేము అందరం ఉన్నాం. మమ్మల్ని అందరినీ 40 మంది మాపుగా మొత్తం రోడ్డు మీదకి తోసేశారు మేడం. బయటికి అంటే ప్లాంట్ నుంచి బయటికి తోసేశారు. కట్టే దగ్గర నుంచి కొంచెం కొంచెం తోసుకుంటూ వచ్చి లాస్ట్ లో పెద్దగా తోసేశారు. తోసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా తెలియదు మేడం. అంటే మొత్తం ఊపిరాడలేదు, కళ్ళు తిరిగినట్టు అయింది, అంతే. నాకు తెలియదు. మా వాళ్ళు తీసుకొచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఏమన్నా దెబ్బలు తగిలినాయా లేకపోతే జస్ట్ ఏం తగలేదు మేడం. పడుతుంటే మన పిల్లలు పట్టేసుకున్నారు. అంటే నాకు బీపీ ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. బీపీ లేదు కానీ ఇక్కడ బీపీ చూపించేస్తున్నారు. తర్వాత వాళ్ళు అన్ని స్కాన్లు అన్ని చేశారు, ఈసీఐలు అన్ని చేశారు. కొద్దిగా డిస్టర్బ్ ఉన్నారు. మీరు స్ట్రెస్ తీసుకోకండి. నేను మన డిప్యూటీ సీఎం గారికి చెప్పాను ఇష్యూ. ఎందుకంటే ఆయన జిల్లా కూడా మళ్ళీ మనకు డిప్యూటీ సీఎం గారు కూడా కదా. ఇట్లా జరిగిందన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ తోటి మాట్లాడండి. మరి ఇది చిన్నగా పోయి పెద్ద
అదే ఆ కాపీలన్నీ కూడా మనము రిలీజ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. చేసాం మేడం. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు జ్యోతి మేడం వాళ్ళు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ రాకముందు కూడా ఒకసారి రిప్రజెంట్ చేశారు. అందుకే ఏమని చెప్పానంటే ఆయనకి మాట్లాడమని చెప్పాను, ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి అని చెప్పమన్నాను. అవసరమైతే వాళ్ళతో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అయినా కూడా కండక్ట్ చేసి దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి. ఆలయ భూములు కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారని గమనించాలి. అంతేకాదు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కూడా కోరటం మరో విశేషం. భద్రాచలం ఆలయానికి చెందిన 889 ఎకరాల భూమి పురుషోత్తపట్నంలో ఉంది. ఆ భూములు భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ భూముల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించి భూములను ఆలయానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించినప్పటికీ కొందరు గ్రామస్తులు మాత్రం నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవో రమాదేవి ఆలయ భూములను కాపాడేందుకు ప్రయత్నించగా ఈ దాడి జరిగిందని గమనించాలి. ఇక ఆలయాల ఆస్తుల పరిరక్షణ అనేది ఏ ఒక్కరిద్దరితోనో సాధ్యం కాదని విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ మొదటి నుంచి చెప్తుండటం విశేషం. హెచ్ఎంటీవీ యమున తీసుకున్న జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. యమునా పాఠక్ ఉద్యమానికి సహకరించి పలు ఆలయాల సమస్యకు చక్కటి పరిష్కారం దొరికేలా చేసిన కొందరు దేవాదాయ శాఖ అధికారులను కూడా ఇప్పటికే ప్రశంసించడం జరిగింది. ఈ క్రమంలోని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి చూపిన చొరవ, ధైర్య సాహసాలను జాగోరే జాగో ప్రశంసిస్తోంది. ఆలయాల ఆస్తులు సురక్షితంగా ఉండాలంటే, భూ బకాసురుల దృష్టి సోకకుండా ఉండాలంటే రమాదేవి లాంటి అధికారుల సంఖ్యాబలం దేవాదాయ శాఖలో పెరగాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని హిందూ సమాజం కూడా గుర్తించాలని, ఆదరించి అండగా ఉండాలని జాగోరే జాగో కార్యక్రమం ద్వారా యమునా పాఠక్ పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి హెచ్ఎంటీవీ అదేవిధంగా యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాగో కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో ఆలయాలకు సంబంధించిన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు భద్రాచలం రాములవారి ఆలయానికి సంబంధించిన భూములే అన్యాక్రాంతమవుతున్నాయి. దానికి సంబంధించి అడిగిన అధికారుల మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వాటి జాగోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి యమునా పాఠక్ గారు ఉన్నారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు. అదేవిధంగా నేరుల మాల్యాద్రి గారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయవాది. నమస్తే సార్. శ్రీనివాస్ ఆనంద సరస్వతి స్వామీజీ గారు ఉన్నారు. నమస్తే స్వామీజీ. యమునా గారు ఏమంటారు అంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఇటు అధికారుల మీదే దాడులు జరుగుతున్న పరిస్థితులు కూడా అక్కడ వరకు వస్తుంది సిచ్యువేషన్. ముందుగా జాగోరే జాగోకి స్వాగతం అండి. పెద్దలందరికీ కూడా నమస్కారాలు. రాజేందర్ గారు, మన కొంతకాలంగా చూస్తూ ఉన్నాం, చాలా వరకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనగానే మనము చాలా వరకు కూడా ఈ శాఖ ఏవి పట్టించుకోవటం లేదు. పూర్తిగా కూడా దేవాదాయ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే మరి పట్టించుకొని దుస్థితిలో ఉంది దేవాదాయ శాఖ అని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మనం ఇది ఆల్మోస్ట్ ఒక 11 నెలల ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో జాగోరే జాగోలో అనేక ఆలయాలు మనకు ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో, మన భాగ్యనగరంలో అనేక ఆలయాలు వెలికి తీసినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నాణానికి 2 వైపులు ఉన్నట్టుగా ఒక వైపు అంధకారంలో మగ్గిపోతున్న, ఇంకొక చోట ఎక్కడో కూడా చిత్తశుద్ధితో ఉన్న అధికారులు ఎంతోమంది ఉన్నారు. వారు మనకు సహకరించారు. అలా చేసినప్పుడల్లా మనం జాగోరే జాగో ద్వారా వారిని ప్రశంసిస్తూనే ఉన్నాం. వారు చేసిన విశేషంగా వారు మనకి ఇస్తున్న సహకారానికి కొనియాడుతూనే ఉన్నాము. అనేక సందర్భాల్లో ఇదే జాగోరేల వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజు మనకి తెర మీదకి వచ్చింది సీతారామచంద్రస్వామి ఆలయ భూములకు సంబంధించి. మరి ఈ ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్న ఈఓ గారు రమాదేవి గారు, మరి ఆవిడ చాలా కూడా ఒక డైనమిక్ ఆఫీసర్గా వారికి ఒక పేరుంది. వారు చాలా నిబద్ధత గల ఆఫీసర్ అని కూడా చాలా మంది, ఆవిడ ఇక్కడ ఇంతకుముందు హైదరాబాద్, ఇదే మన తెలంగాణలో ఇక్కడ మనకి మెయిన్ ఆఫీసర్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. మంచి పేరున్న ఒక డైనమిక్గా ఉన్న ఒక ఆఫీసర్ పట్ల మరి ఈరోజు చిత్తశుద్ధితో ఇదే అధికార యంత్రాంగం కదిలి తప్పకుండా కూడా మరి భూ కబ్జాదారుల భరతం పడతామని ముందుకెళ్తున్నప్పుడు మరి వారి మీద జరుగుతున్న దాడిని ఎలా చూడాలనే దాని మీద కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ముందు కొన్ని వాస్తవ విషయాలు ఈరోజు జాగోరే జాగో ద్వారా మనం పెద్దలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ముందుగా మొత్తంట్లో మీరు చూస్తుంటే దేవస్థానం భూములు దీనికి సంబంధించి 1050 ఎకరాలు ఉండగా వీటిల్లో 889 ఎకరాలు ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నాయి.
ఇందులో కూడా ఈ గ్రామానికి సంబంధించి 2005 నుండి 2018 వరకు ఆ గ్రామంలోని రైతులు డ్యామేజ్ ఛార్జీల రూపంలో దేవస్థానానికి నగదు చెల్లించేవారట. మరి ఇదే క్రమంలో దశపతి బేగం అనే ఆవిడ అప్పట్లో 246 రూపాయలు దేవస్థానానికి చెల్లించి భూముల మీద ఫలాన్ని అనుభవించేవారట. ఆ తర్వాత దశపతి బేగం మాదేటి రామచంద్రయ్య అనే వ్యక్తికి దేవస్థానానికి రుసుము చెల్లిస్తూ భూమి ఫలాన్ని పొందేలా నిర్ణయించుకున్నారట. మరి ఇదే క్రమంలో ఆ తర్వాత రామచంద్రయ్య నుండి పురుషోత్తపట్నం వాసులు భూమి కొన్నారని ఆ గ్రామస్తుల వాదన. ఇందులో భాగంగా దేవస్థాన భూమి అమ్మే హక్కు లేని రామచంద్రయ్య అమ్మినది చెల్లదు అని దేవస్థానం వాదన. ఇది మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం. భద్రాచలానికి సరిహద్దున ఉన్న ఏపీలోని అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థాన భూముల్లో ఇటీవల ఓ ఇంటి నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసి పనులు చేపట్టవద్దని దేవస్థానం సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా ఆక్రమణదారుడు పనులు చేపడుతున్నట్లు దేవస్థానం అధికారులకు సమాచారం అందింది. దీంతో భద్రాచలం దేవస్థానం ఏఈఓ భవానీ రామకృష్ణారావు, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, రత్నం శ్రీకాంత్లతో పాటు ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో తెలంగాణ అధికారులు తమ భూముల్లోకి రావద్దని ఆక్రమణదారుల వీళ్ళందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చూస్తూ ఉంటే ఈ యొక్క దేవస్థానానికి సంబంధించి కూడా 250 కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పులున్నాయి. ఈ యొక్క ఆలయానికి సంబంధించి భూ ఆస్తుల గురించి భద్రాద్రి దేవస్థానానికి పురుషోత్తపట్నంలో ఉన్న 889 ఎకరాల భూములకు సంబంధించిన వివాదాల్లో గత 3 దశాబ్దాలలో వివిధ న్యాయస్థానాలు 250 కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు దేవస్థానం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా 2022 సంవత్సరంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పురుషోత్తంపట్నంలోని 889 ఎకరాల భూమిని దేవస్థానానికి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దేవస్థానం పేరున ఆన్లైన్ పట్టాదార్ పాస్బుక్ కూడా ఇష్యూ అవడం జరిగింది. పుస్తకాలున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని దేవస్థానం సిబ్బంది వాపోతున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో ఏపీ హైకోర్టులో కూడా కోర్టు ధిక్కరణ కేసు పెండింగ్ లో ఉందని మనకి కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోందండి. ఏపీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అక్రమార్కులు యథేచ్ఛగా రామయ్య భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటి వరకు 60 సార్లు ఫిర్యాదు చేసినా కూడా పురుషోత్తపట్నంలో రామయ్య భూముల్లో ఆక్రమణలు చోటు చేసుకున్న విషయము గత 5 ఏళ్లలో సుమారు 60 సార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా వెళ్ళినా అక్కడున్న స్థానిక పోలీస్ వ్యవస్థ కానీ స్థానిక యంత్రాంగ మిగతా వివిధ ఏవైతే రంగాల్లో ఉన్న అధికారులు కానీ ఏ మాత్రం కూడా స్పందించలేదని కూడా చెప్పడం జరుగుతోంది. అలాగే మీరు చూస్తూనే ఇక్కడ దేవస్థానం అధికారులు శ్రీ గోకుల రామాన్ని 100వ ఎకరాల్లో నిర్మించాలని 18లో పనులకు శ్రీకారం చుట్టగా కేవలం 2 ఎకరాల్లోపే ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటి వరకు సాగాయంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా మనకి అక్కడ లోకల్గా స్థానికులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు. అలాగే సిబ్బందిపై కూడా ఇక్కడ అక్రమార్కులు భౌతిక దాడులు సైతం చేస్తున్నారని దేవస్థాన వర్గాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మరి అక్కడున్న యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా చాలా వరకు తెర మీదకి వస్తున్న అంశం. అంటే ఎన్నిసార్లు అంటే 3 దశాబ్దాల పోరాటంగా మనం చూస్తున్నాం. ఇన్ని వరకు కూడా అట్లీస్ట్ అక్కడ ఏపీ హైకోర్టు కూడా మనకి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినప్పటికీ కూడా ఎందుకు అమల్లోకి రాలేదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన చాలా వరకు ఈ దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు పనిచేయడం లేదు అని ఎవరైతే ఎన్నో సంఘాలు ఎంతో మంది మాట్లాడుతున్నా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి అధికారులకు ఆ ఒక అధికార యంత్రాంగానికి ఎంతమంది ముందుకు వస్తున్నాం? తప్పకుండా ఒక నైతిక బాధ్యత జాగోరే జాగో ఈ కార్యక్రమం ద్వారా మనకు తప్పకుండా ఆ నైతిక బాధ్యత ఉంది ఈరోజు. ఎందుకంటే మన అధికారులను మనం తప్పకుండా వాళ్ళతో యావత్ హిందూ సమాజం ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న అధికారులతో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా కూడా ఇలాంటి అధికారులకు కనుక వెన్నంటుండి వారికి సహకరించకపోతే వారిని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. అదే తరుణంలో ఈ రోజు మనం జాగోరే జాగోలో ప్రశ్నిస్తున్నాం. మాల్యాద్రి గారిని కూడా కొన్ని విషయాలు లీగల్గా సంబంధించిన మనకున్న డౌట్స్ తెలుసుకుందాం. మాల్యాద్రి గారు నమస్తే అండి. మాల్యాద్రి గారు, అంటే తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ యాక్ట్ ప్రకారం, ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం అసలు ఈవోకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, రైట్స్ ఏంటి? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న మిగతా స్వామీజీలకి, యమునా పాఠక్ గారికి, మిగతా ఎవరి సభ్యులు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా HM టీవీకి ఇటువంటి కార్యక్రమం చేపట్టిన దానికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి.
అదేవిధంగా ప్రేక్షకులు మీరే మాకు దేవుళ్ళు, ఇప్పుడు మీ ద్వారానే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకనంటే మేమందరం చెప్పిన ఇన్ని చట్టాలు వచ్చినా మార్పు రావాల్సింది, సమాజంలో చైతన్యం రావాలి. మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యంగా తెలంగాణ దేవాదాయ శాఖ చట్టం మరి 1987 కింద ఈవో యొక్క హక్కులు, బాధ్యతలు, అధికారాలు మరియు ఆయనకి సహాయపడాల్సినటువంటి మిగతా అధికారులు వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకోవాలండి. తెలంగాణ దేవాదాయ శాఖ చట్టం ప్రకారము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఆయన ఒక చట్టబద్ధమైన ఉద్యోగాలు చేస్తూ పబ్లిక్ సర్వెంట్గా ఆయన గుర్తించబడ్డాడు. సో పరిపాలన, నియంత్రణ, ఆయనకున్న హక్కులు, అధికారాలు, శక్తి, బాధ్యత చట్ట ప్రకారం చూస్తే 3 రకాలు ఉన్నాయండి. గుడి పరిపాలన ఒకటి చేయాలి ఆయన, 2 ఆస్తుల రక్షణ చేయాలి, 3 పూజా కార్యక్రమాల నిర్వహణకు బాధ్యత వహించాలి. అయితే పరిపాలన నియంత్రణ ప్రకారము సెక్షన్ 35 యాక్ట్ ప్రకారము గుడి యొక్క రోజువారీ పరిపాలన కూడా ఆయనే చూస్తారు. ఆర్థిక నిర్వహణ వచ్చి 34, 40, 41 బడ్జెట్ తయారు చేయటం కానీ లేదా ఖాతాల నిర్వహణ కానీ అవన్నీ. మనకు సంబంధించినంత వరకు ఆస్తుల సంరక్షణ 36, 83 కింద ఆస్తుల సంరక్షణ అనేది ఆయన చేయాలి. దానికి స్థిర చర ఆస్తులను రక్షించడం, ఆక్రమణదారుని తొలగించడం, ఇదొక బాధ్యత. మళ్ళా ఆక్రమణ తొలగింపుకి సెక్షన్ 83 కింద నోటీస్ ఇవ్వచ్చు. అక్రమంగా గుడి భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. ఇంకా మిగతా సెక్షన్లు, పూజలు, ఉత్సవాల నిర్వహణ ఈ సెక్షన్ 31 ప్రకారం ఆగమ శాస్త్రం అవన్నీ చేయాలి. పండగల నిర్వహణ, ప్రతిరోజు పూజలు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పోలీస్ కేసులు నమోదు చేయటము సెక్షన్ 88 ప్రకారము, మళ్ళీ ఐపీసీ ప్రకారము గుడిని దోపిడీ చేసిన వారిపై పోలీసు ఫిర్యాదు చేయటం. అట్లా గుడి సిబ్బంది కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు, వాళ్ళపైన కూడా నియంత్రణ, క్రమశిక్షణ చర్యలు 39, 42 ప్రకారం తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి మీరు చెప్పిన దాంట్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించడం, దానికి సంబంధించి కూడా సెక్షన్ 144, 145 కింద కోర్టు ఆదేశాలను అమలు చేయడం, కోర్టు ఇచ్చే స్కీమ్ చెప్తే ఆ స్కీమ్ని ఎంత చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏ సెక్షన్ల కింద ఆయన చేయొచ్చు అనే దానికి కూడా మనం చూస్తే ఇండియన్ పీనల్ యాక్ట్ కోడ్ ఇప్పుడు మారింది, బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది. ఐపీసీ కింద 186 కింద ఆయన అధికారాన్ని ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. హాని చేయడం కానీ బెదిరించడం కానీ చేస్తే 323, 353 ఐపీసీ కింద చేయొచ్చు. అక్రమంగా ప్రవేశిస్తే దేవాదాయ ఆస్తుల్లోకి 447, ఆస్తి ధ్వంసం చేస్తే 427, బెదిరింపులు చేస్తే 506. వీటితో పాటు ఇందాక మీరు అడిగిన అధికారాల్లో 83 ప్రకారము ఆయన అధికారాలు క్వాషీ జ్యుడిషియల్ అధికారాలు, జస్ట్ లైక్ బ్యాంక్ ఆఫీసరో లేకపోతే పోలీస్ ఆఫీసరే కాదండి. ఆయన క్వాషీ జ్యుడిషియల్ ఇతర పవర్లు కూడా ఉంటాయి. రికవరీ చర్యలు కూడా తీసుకోవచ్చు. ఆయన డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఈఓ గారు ఈ రికవరీ చర్యల్ని ఫస్ట్ నోటీస్ ఇచ్చి అది కనుక అమలు చేయకపోతే, వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే ఆయనే సొంతంగా చర్యలు తీసుకోవచ్చు. తర్వాత సివిల్ కోర్టులో కేసులు వేయచ్చు, క్రిమినల్ కోర్టులో కేసులు వేయచ్చు. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అక్రమ ఆక్రమణపై పరిపాలన విచారణ కూడా చేసేదానికి ఆయనకి అధికారం ఉంది. ఇంకోటి ఏంటంటే హైకోర్టుకి 226 కింద కూడా వెళ్ళొచ్చు. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈఓకి సహాయపడాల్సినటువంటి అనేక మంది అధికారులు ఉన్నారండి. రెవెన్యూ అధికారులు అంటే తహసీల్దార్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, పోలీస్ అధికారులు కానీ, దీని గురించి మళ్ళీ మనం చర్చించుకోవచ్చు. ఈ విధంగా ఎవరు సహాయం అడిగినా కూడా, ఎవరిని అడిగినా ఈఓ గారు వాళ్ళందరూ కూడా సహాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందండి. ఒకవేళ ఇవన్నీ కూడా చేయకపోతే సుప్రీంకోర్టులో కూడా అడగచ్చు. సుప్రీంకోర్టులో కూడా మరి ఆయన హక్కుల్ని, బాధ్యతల్ని, రక్షణల్ని, చట్టపరమైన చర్యలు తీసుకొని పోతున్నప్పుడు ఆయనకు వచ్చిన ఇబ్బందుల్ని ఆయన కోర్టు సహాయంతో చేయొచ్చు, వ్యక్తిగతంగా చేయొచ్చు. అంటే ఈఓ పవర్స్ తోటి జ్యుడిషియల్ కాబట్టి ఇతర అధికారుల సహాయంతో కూడా చేయొచ్చు. ఇతర అధికారులు అంటే రెవెన్యూ, పోలీసు, ఇంకా కొన్ని బ్యాంకులు, ఇంక ఎవరైనా సరే
ఎవరినైనా కానీ రిక్వెస్ట్ చేసి ఆయన పవర్ వాడుకొని చేయొచ్చు. ఓకే, అంటే సార్ ఒకవేళ దేవాదాయ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇక్కడ ఈవో మీద ఉంటుంది. ఒకవేళ అలా కాని పక్షంలో ఎవరైనా అన్యాక్రాంతం చేసినా ఆ భూములను ఆక్రమించుకున్నా అసలు ఈవో చేయాల్సిన పని ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూములపై అక్రమ ఆక్రమణలు జరగడం జరిగింది. రెండోది, న్యాయస్థానం ఉత్తర్వులు ధిక్కారం జరిగింది. మరియు డ్యూటీలో ఉన్న అధికారులపై దాడులు చేశారు. దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఎలా చేయాలని అంటే, ఇప్పుడు మీరు చెప్పారు 889 ఎకరాల భూములు ఉన్నాయి పుష్పపట్నంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భద్రాచలంలో. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆలయానికి చెందినవని నిర్ధారణ అయిపోయింది. ఒకటి, ఇది దేవస్థానం భూములని నిర్ధారణ అయిపోయింది. అయినా సరే కొంతమంది దురుద్దేశపూరిత వ్యక్తులు కోర్టు ఆదేశాలను కూడా అగౌరవపరిచి భూములను ఆక్రమణ చేస్తున్నారు, లేదా ఆక్రమణలో ఉంటే దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కంటెంప్ట్ కోర్టు ఆర్డర్ని కనుక వైలేట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారము సెక్షన్ 2B అని ఉందండి. దాంట్లో న్యాయస్థానపు స్పష్టమైన ఆదేశాలను కనుక ఇచ్చుంటే ఆ ఆదేశాలను కనుక ఉల్లంఘించి చేస్తే కోర్టు ధిక్కారం కింద నేరంగా పరిగణించబడుతుంది. అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టులో. సివిల్ కంటెంప్ట్ అంటారు. దీంట్లో సెక్షన్ 12 ప్రకారము కోర్టు ధిక్కారానికి శిక్షగా 6 నెలల వరకు శిక్ష, 2000 వరకు జరిమానా, ఈ 2 కూడా విధించవచ్చు. అయితే ఇక్కడ మీరు ఆక్రమణ నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆలయ అధికారులను మానసికంగా శారీరకంగా హింసించారు అని అది కూడా కోర్టు ధిక్కారం కిందే వస్తుంది. దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఐపీసీ స్థానంలో వచ్చింది. ఇప్పుడు ఈవో రమాదేవి గారిని దేవాదాయ శాఖ అధికారిగా ప్రభుత్వంలో విధుల్లో ఉంటే ఉన్న సమయంలో ఆమెని హింసకు గురి చేశారు. సెక్షన్ 113 దాని ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా 2 చేయొచ్చు. ఆమె కనుక ఆయన మీద కనుక హత్యా ప్రయత్నం చేసుకుంటే 511(302) అంటే హత్యా ప్రయత్నానికి సమానమైన దాడి గృహదక్తలా చేశారంట ఆమె. కాబట్టి ఆలయ భూముల రక్షణకు వచ్చిన అధికారులపై అక్రమదారుడు దాడి చేస్తే దానికి 10 సంవత్సరాల వరకు లేదా జీవిత ఖైదు కూడా వేయచ్చు. తర్వాత బిఎన్ఎస్ యాక్ట్ లో సెక్షన్ 281 ఉందండి. ఆ 281 ప్రకారము అధికారిక పనిని అడ్డుకుంటే సేవలో ఉన్న వారి అధికారిని కనుక విధులు ఉల్లంఘించేటట్టు చేస్తే, విధులు కనుక నిర్వహించకుండా అడ్డుకుంటే 6 నెలలు లేదా జైలు లేదా జరిమానా ఇవ్వచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆస్తిపై అక్రమంగా భౌతిక హక్కులు పొందేదానికి చర్యలు చేస్తారు. అంటే ట్రెస్ పాస్ కానీ ఎంక్రోచ్మెంట్ కానీ చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే ఆ భూములు ఎవరో అమ్మారు అని చెప్పి ఒక వాదన తీసుకొచ్చారు వాళ్ళు, అది చెల్లదని హైకోర్టు అనింది. అంతేకాకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము హక్కు లేని వాళ్ళు అమ్మితే అది ఇల్లీగల్ డాక్యుమెంట్, ఆ సేల్ డీడ్, అది చెల్లదు. దాని కింద ఎవరికి ఏ హక్కులు రావు, చెల్లని రూపాయి. దాన్ని బేస్ చేసుకొని మేము ఆస్తుల్లో కంటిన్యూ అవుతాము, లేదా దాంట్లో వచ్చే హైవేజీని అంటే వరుమానాన్ని మేమే తీసుకుంటామని అంటే కుదరదు. వాళ్ళ ఇతర ఆస్తులను కూడా మరి అటాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది సార్. అంటే ప్రధానంగా ఇటువంటి సమస్యలని రావడానికి కారణం ఏంటంటే, పూర్వం నుంచి కూడా దేవాదాయ శాఖ ఆస్తుల్ని ఎవరికో మాన్యాలకి ఇవ్వడం, వాళ్ళు అక్రమంగా అమాయక ప్రజలకు అమ్మేయడం. ఇక్కడ మోసపోయేది ఎవరైతే తెలియక భూముల్ని కొనుక్కున్నవారు. ఏమండి, భూముల్ని కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా అమ్మేవాడికి హక్కు ఉందా లేదా చూడాలి. తర్వాత ఇంకొక యాక్ట్ కూడా ఉందండి, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 అని ఒక యాక్ట్ ఉంది. ఒకవేళ దేవస్థానానికి సంబంధించినటువంటి ఏ ఆస్తులైనా సరే, ఇప్పుడు దాడి చేయడానికి వచ్చి ఏదైనా ధ్వంసం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాడి చేయడానికి ఈఓ ఆఫీస్కి వచ్చి అక్కడ ఏదైనా ధ్వంసం చేస్తే ఆస్తుల్ని, దానికి 5 సంవత్సరాల వరకు శిక్ష, జరిమానా కూడా ఉందండి. తర్వాత ఈమెని తీవ్రంగా మానసిక వేదన కలిగించి ఆమె భద్రతకే భంగం కలిగించారంట. అటువంటి పరిస్థితుల్లో ఈమెగా ఎవరైతే చేశారో వాళ్ళు కానీ వాళ్ళ వెనక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పీడీ యాక్ట్ కింద కూడా, ఇన్ఫాక్ట్ ఆమె మరి
తెలంగాణ మినిస్టర్ గారు పేరేదో ఉంది ఆమె కొండా సురేఖ్ గారు, నేను పీడీ యాక్ట్ కూడా అప్లై చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సూచించిన చర్యలు ఇది ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేయటం. దాంట్లో ఇంకా ఏ తిరుగు లేదనమాట. అరెస్ట్ చేసి లోపల చేస్తారు, రీజన్స్ రాసి ఇస్తారన్నమాట. తర్వాత ఇంకోటి రెవెన్యూ శాఖ ద్వారా కూడా బౌండరీ ఫెన్సింగ్ ఫిక్స్ చేసి భూమి తలసరి సర్వేలు చేసి సీసీటీవీల ద్వారా ఎవరైనా ఆక్రమిస్తే ఆ దాన్ని సేకరించి ఆ ఆక్రమణని ఎవరు ఉంటున్నారు, ఎవరు చేశారని చెప్పి దాని మీద కూడా చర్య తీసుకోవచ్చు. అంటే ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు ఈఓ గారికి. ఓకే సార్, మల్యాద్రి గారు ఒక్క ప్రశ్న. మల్యాద్రి గారు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మనము ఒకటేంటంటే దేవాదాయ భూముల అని చెప్తున్నాము. దేవాదాయ భూములు అసలు పరిమితి ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ, అంటే ఒక స్పెసిఫిక్ గా డిమార్కేట్ చేస్తూ ప్రతి ఆలయానికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇదే చూస్తే దాదాపు అనేక జిల్లాలలో ఇదే మన సీతారామచంద్ర స్వామి భూమి ఆస్తులు తీసుకుంటే అనేక దగ్గర కూడా మీరు చూస్తుంటే కొన్ని ఇక్కడ 2 ఎకరాలు, అక్కడ 3 ఎకరాలు, ఇక్కడ ఇన్ని సెంట్లు అనేది మనకి పూర్తిగా దానికి కూడా నివేదిక ఉంది. సో ఇక్కడ మరి దీన్ని క్లియర్గా డిమార్కేట్ చేస్తున్నారా, చేసి దీన్ని పొందుపరుస్తున్నారా? అండ్ ఇంకొకటి, రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా మంది కూడా అమాయక ప్రజల గురించి కూడా ఒక మాట మాట్లాడదాం మనం. ఎందుకంటే కబ్జాలు చేస్తున్న వాళ్ళు, డెలిబరేట్గా కబ్జాలు చేస్తున్న వాళ్ళు ఒకళ్ళైతే, అమాయకంగా కూడా ఏదో మధ్యవర్తి మార్గంలో వచ్చి వాళ్ళని మోసం చేస్తూ మోసపూరితంగా ఈ బిల్డర్లు కానివ్వండి చాలా వరకు కూడా, ఎందుకు మన భాగ్యనగరంలోనే అత్తాపూర్, రాజేంద్ర నగర్ ఇవన్నీ తీసుకుంటే ఇక ప్రైమ్ ఏరియాస్లో అనేక ఆలయ భూములే ఉన్నాయి ఈరోజు. ఈ ఆలయ భూములన్నీ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ వచ్చి మరి వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటే అనేక మంది ప్రజలు, మధ్యతరగతి కుటుంబస్తులు వాళ్ళు కొంటున్నారు. మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీకు తెలిసిందే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు, కానీ దానికి మరి దాని పుట్టుపూర్వత్రాలు ఏమిటి, దానికి ఎలా ఉన్నాయి, ఇది దేవాలయ భూమియా, ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, ఎందులో ఉంది, ఇది FTLలో ఉందా, ఇది ఎందులో ఉందని అమాయక ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు సార్. మరి చట్టము ఒక పక్కన క్లారిటీ, అంటే మామూలు ఇప్పుడు అందరూ అడ్వకేట్లు సంప్రదించే పరిస్థితి లేరు, లీగల్ అడ్వైస్ తీసుకునే పరిస్థితి లేరు, దాచుకొని ఒక సగటు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు నాకు తక్కువకు వస్తుందా, నాకు దాంట్లో వస్తున్నారని ఇల్లు కొనేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా అది దేవాదాయ భూములు అవుతున్నాయి, లేకపోతే FTL భూములు అవుతున్నాయి. మరి ఇలాంటి ప్రజలకు, ఇలాంటి అమాయక ప్రజలకు మనం ఏం చెప్తాం సార్? దీనికి చట్టంలో ఎలాంటి సవరణలు తీసుకురావాలి? కబ్జాలు చేస్తున్న వాళ్ళ తాట తీయాల్సిందే, అది ఒకటి. కానీ అమాయక ప్రజలు ఎలా అయితే మోసపోతున్నారు, మనకి ఇదే అంశం మీద 1940 సంవత్సరంలోనే వాళ్ళ తాతగారు ఎవరో కొన్నారు. ఇప్పుడు ఒక బాధితురాలు కూడా మనతో ఫోన్లో మాట్లాడతారు, ఆవిడ 1940 టైంలోనే వాళ్ళ తాతగారు కూడా. స్వామీజీ పాఠక్ గారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో తప్పుడు ఆ పక్కనే ఉండే సర్వే నెంబర్లు వేసేసి ప్రబుద్ధులు సబ్ రిజిస్టర్లే అన్యాయం చేస్తున్నారమ్మా. స్వామీజీ మనకి దీనికి పరిష్కారము, జడ్జి గారు దీనికి పరిష్కారం చెప్పాలంటున్నా నేను. లీగల్ గా ఏం చేద్దాం? ఎవరిస్తారు స్వామీజీ? HMTV ద్వారా మనం కోరేది ఏంటమ్మా, ఈ రోజు వేటగాడు బలహీనమైతే లేడీ గంతులేస్తుంది, నాట్యం చేస్తుంది. అలాగే పిల్లి బలహీనమైతే ఎలుక తాండవిస్తుంది. అలాగే ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధికారులు నిద్రపోతున్నారు. చాలా మంది అధికారులు, కొద్ది మంది మాత్రమే చిత్తశుద్ధితో ఉన్నారు, లేదని కాదు. ఈ రోజు ఎంత కబ్జాలు, ఎంత దేవాదాయ భూములు నిసిగ్గుగా అక్కస్తున్నా ఆ పక్కన కింద రచయితలు వారి తాలూకా కనుసంధానంలో చాలా మంది పనిచేసి కబ్జాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. దేవాదాయ సాక్షాత్తు భద్రాచల రామచంద్రమూర్తి భూములు ఎవరిచ్చారమ్మా? ప్రభుత్వాలు ఇచ్చాయా? ఎవరిచ్చారు? ఆ రోజు ఉండేటటువంటి దాతలు ఇచ్చారు. వారి బిడ్డలకు ఇవ్వకుండా, వారి కుటుంబాలకు ఇవ్వకుండా స్వామికి దూపదీప నైవేద్యాలకు ఇచ్చారు. ఇస్తే కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవాదాయ శాఖ అధికారులది, ప్రభుత్వానిది. ఆ రెండే నమ్మకం లేకుండా మౌనంగా ఉన్నాయి. రాజకీయ నాయకుల కనుసన్నల్లో దయచేసి నేను ఈ మాట నుంచున్నాడు, నన్ను క్షమించాలి మీరు. ఈ రోజు ఎక్కడ ఈ దేవాదాయ శాఖ భూమి కబ్జా అవుతుందంటే దాని వెనక ఒక రాజకీయ నాయకులు ఉంటున్నారు, ఏదో ఒక పార్టీ రాజకీయ నాయకులు చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ అధికారులే చిత్తశుద్ధితో ముందుకు రాకపోతే ప్రభుత్వమే ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వమే ఈ సమస్య తెలీదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలీదా? 889 ఎకరాల భూమి అన్యాంతం అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది.
కనీసం ఒక భక్తుడికి సౌకర్యం కల్పించాలంటే ఆ పక్కకి వెళ్ళాలంటే కనీసం ఒక స్టేజ్ కట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సాక్షాత్తు భద్రాచల రామచంద్రమూర్తి అక్కడ ఉండేటువంటి చెదారం పక్కన వేయాలంటే చోటు లేని పరిస్థితి అయిపోయింది. కబ్జాకారు చేతుల్లో ఉన్నది. ఏం ప్రభుత్వానికి తెలీదా? ఆంధ్ర ప్రభుత్వం తెలీదా? తెలంగాణ ప్రభుత్వానికి తెలీదా? తెలిసేందుకు నాటకాలు ఆడుతున్నారు. ఎందుకు మేము చర్చించుకుంటున్నాం? ఎందుకు ఈ మీద దాడులు జరుగుతున్నాయి? ఎందుకు ఎక్కడైతే కర్రలతో దాడి చేస్తున్నారు? ఏం ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం లేదమ్మా? కొత్తగా జరిగిందా ఈ రోజు ఈవో మీద దాడి? గతంలో జరగలేదా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం పోలీస్ యంత్రాంగం లేదా? అవసరమైతే కేంద్ర బలగాలను వాడుకోలేరా? ఏం తొలగించలేకపోరు? ఈ రోజు ఇతర రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే మొత్తం బుల్డోజర్లు పెట్టి మొత్తం తీసి పారేస్తున్నారు. ఏం అటువంటి కఠినమైన చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించడం లేదు. ఏం నాటకాలు ఆడుతున్నారు? ఎంతకాలం నాటకాలు ఆడుతారు? భూములతో నాటకాలు ఆడుతున్నారు. అదే ఇతర మతాలకైతే ఒక న్యాయం, హిందూ ధర్మానికైతే ఒక న్యాయం. ఇతర మతాలకి ఏదైనా జరిగితే ఆట మేఘాల మీద ప్రభుత్వాలు తయారైపోతున్నాయి వారికి రక్షించడానికి. మనం తప్పట్టడం లేదు. అదే సమయంలో హిందుత్వకి కష్టం వస్తే, హిందూ దేవుడు కష్టం వస్తే, హిందూ ఆలయాలు కబ్జా అయిపోతే, దేవ భూములు హిందూ ఆలయాలు ఎవడో దొరుకులు కూర్చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం స్పందిస్తున్నాయమ్మా? హిందువులకి ఎలాగ బుద్ధి లేదు. స్వామీజీ రీసెంట్ గా కూడా జస్ట్ వారం కూడా అవ్వట్లేదు అనుకుంటాను, జూన్ 28న మనం చూస్తాం పత్రికా ప్రకటన ద్వారా దేవాదాయ శాఖలు ఆస్తులు ఆక్రమిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, 1 లక్ష జరిమానా అని ఏపీ గవర్నమెంట్ సవరణలు చేసి ఒక అమెండ్మెంట్, కొత్త ఆర్డినెన్స్ ని కూడా గవర్నర్ గారి ఆమోదంతో ఒక ఆర్డినెన్స్ ని పాస్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం అన్నట్టుగా కూడా మరి ఇటువంటి విషయంలో సీరియస్ గా ఉంటామని కూడా చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. స్వామీజీ ఇక్కడ కూడా మనకి ఇందాక కొండా సురేఖ గారు కూడా అన్నారు, పీడియాక్లు పెడతాము, ఆలయ భూములకు జోలికి వస్తే ఎవరిని కూడా ఎంతటి వారినైనా కూడా ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించమని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అంటే స్వామీజీ ఇప్పుడు స్వామీజీ మా ప్రశ్న ఒకటే, ఇక్కడ ఏంటంటే ఈ ఆవేశం, ఆక్రోధన మనందరిది కూడా దేవాలయ భూములకు సంబంధించి మన ప్రతి ఒక్కరి ఆవేదన. కానీ ఈ రోజు ఒక కార్యాచరణ రూపంతో జాగోలో మనం వెళ్తున్న అడుగులు వేస్తున్న పరిణామంలో మల్యాద్రి గారు మీరు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటారు? ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే బ్రేక్ తీసుకుందాం. మాల్యాద్రి గారు, ఇక్కడ ఏదైతే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్నామో సామాన్య ప్రజలు వాళ్ళకి నిజంగా ఫస్ట్లో మీరు అన్నట్టుగా భూమి వీళ్ళు కొంటున్నారు కానీ అమ్మే హక్కు అమ్మేవాడికి ఉందో లేదో వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. అక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన కొన్ని ప్రలోభాలకి కొంతమంది అధికారులు మాట్లాడలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు రేవతి గారు ఉన్నారండి, పురుషోత్పట్నం నుంచి. ఆవిడ స్వయంగా ఇటువంటి భూమినే కొన్ని మోసపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆవిడ ఆవేదన కూడా ఒకసారి తెలుసుకుందాం. రేవతి గారు చెప్పండి అమ్మా, ఏం జరిగింది? అంటే మీ మా మామయ్య గారు వాళ్ళు మాది ఖమ్మం జిల్లా మాదాపురం నుంచి వచ్చి మేము ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవటం జరిగింది సార్. అక్కడ 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ తక్కువకి వస్తుందని మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు కొన్నారు సార్. మా మామయ్య గారికే 88 ఏళ్ళు సార్. ఇప్పుడు మా ఊరు పుట్టి కూడా 1940లో పుట్టింది మా పురుషోత్తపట్నం. అయితే సార్ మొన్న ఈవో మేడం గారు రావటం ఏంటంటే, ఆల్రెడీ ఆమెకి సొంత ఇల్లు 50 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లే కరెంటు షాక్ కొట్టి ఇల్లు కాలిపోవటం జరిగింది సార్. ఆ తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ ఆమెకి మొన్న 10,000 రూపాయలు, పోయిన గవర్నమెంట్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసింది. ఆమె ఎక్కడో పేద అమ్మ సార్. ఆమె ఇల్లు కాలిపోయి ఆమె 2 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న తర్వాత ఊరు వాళ్ళందరూ సహాయం వేసి ఆమెకి ఎంతో కొంత డబ్బులు సహాయం చేసి ఇల్లు కడదామని అందరూ చేసి ఆమె కొంచెం ఇల్లుని క్లీన్ చేసి కొంచెం పునాదులు లేకపోలేపులో మేడం గారు, ఈవో మేడం గారు వచ్చారు సార్. మేడం వచ్చేటప్పుడు ఎవరికి చెప్పి రావాలి సార్? ఆంధ్ర పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి, ఎంఆర్ఓకి సమాచారం ఇవ్వాలి, నేను ఈ పంచాయతీలోకి వెళ్తున్నాను మీరు రాండి అని ఆఫీసర్లకి సమాచారం ఇవ్వాలి. లేకుండా వాళ్ళ సిబ్బందిని, ఆ గుడి చుట్టూ ఉన్న ఆటో స్టాండ్ వాళ్ళని 200 మందిని తీసుకొని ఆ మేడం గారు వచ్చారు. ఆ తర్వాత ఇంత మందితో వచ్చిందని మా ఊరు జనము అక్కడికి వచ్చారు సార్. అక్కడ ఎక్కడైనా మేడం గారిని కొట్టినట్టు ఉంటే మీరు చూపించండి, మాకు ఆ క్లిప్ కావాలి. మేడం గారిని కొట్టినట్టు ఉన్న క్లిప్ కావాలి మాకు. ఒక మాట మీరు తప్పు చెప్తున్నారు. నేను చూశాను, వీడియోలు కూడా చూశాను. నోటికొచ్చిన వీడియోలు చూస్తానంటున్నారు. ఎక్కడైనా కొట్టినట్టు ఉందో చూపించండి, మాకు అదే కావాలి. అయ్యో ఒక్క నిమిషం, మానసికంగా బాధపడడం చాలదేటమ్మా. నోటికొచ్చిన మాటలతో మా బాధలు మీరు అర్థం చేసుకోండి. నా బాధలు మీరు అర్థం చేసుకోండి. రావతి గారు అమ్మా, రావతి గారు
బోర్డర్లోకి వెళ్ళడంలే, ఈవో గారు పాకిస్తాన్ వెళ్ళడంలే, బంగ్లాదేశ్ వెళ్ళడంలే. ఎవరు పెర్మిషన్ తీసుకోమంటారు మీరు? ఒక ఆలయానికి రైట్ రేవతి గారు, అవి అధికారులకు సంబంధించిన విషయాలు పక్కన పెడితే అసలు మీరు భూమికి సంబంధించి ఎవరి దగ్గర కొన్నారు సార్? మా మామయ్య గారు వాళ్ళు అప్పుడు మారేటి రామచంద్రయ్య గారు అనే వాళ్ళ దగ్గర మా మామయ్య గారు వాళ్ళు కొన్నారు సార్. అది ఇప్పుడు కొని కూడా దాదాపు 80. కానీ అదే భూమి దేవాదాయశాఖకు సంబంధించిన భూమి అంటూ కూడా ప్రభుత్వం పాస్బుక్లు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మా దగ్గర సార్ భూమి మాది కాదు, మాది ఇల్లు కాదు అన్నప్పుడు మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇంటి పన్ను ఉంది, కరెంటు బిల్లు ఉంది. ఇవన్నీ ఎలా ఇచ్చారు సార్ మాకు? ఇంటి పన్ను కరెంటు బిల్లు ఉందమ్మా, కరెంటు బిల్లు పెడితే కరెంటు బిల్లు వస్తుంది. అయ్యా ఒక చిన్న మనవి చెప్పండి సార్. హైకోర్టులో తీర్పు అనేది వచ్చింది, ఇవన్నీ అయిపోయి తీర్పు వచ్చి ఈ భూములు ఎవరి అనేది తేల్చారు. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏఆర్ 1956 సుప్రీంకోర్టు 144 రాధా కిషన్ దాస్ వర్సెస్ హరిదర్శన్ ఈ కేసులో ఏమని తీర్పు ఇచ్చారంటే ట్రస్ట్ కానీ టెంపుల్ ప్రాపర్టీ కానీ అమ్మేదానికి లేదు. అమ్మటానికి అమ్మే వాళ్ళకి హక్కు లేనప్పుడు కొనే వాళ్ళకి హక్కు అనేది రాదు ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళు అక్రమంగా అన్యాయంగా స్వాధీనంలో ఉన్నారు కాబట్టి అవన్నీ తీర్పిచ్చి వాళ్ళని ఖాళీ చేయించండి అని హైకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత కంటెంప్ట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఈ చర్యలు తీసుకొని వాళ్ళు పోతే ఈమె అక్కడ ఏం చేశారు, వాళ్ళు ఎక్కడ ఏం చేశారు మనకు ఫ్యాక్ట్ తెలియదు. వీడియోలో కనపడింది ఏంటంటే మాటలతోటి బూతులు తిట్టారు, కర్రలతో దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు, కొంతమంది పిడిగుద్దులు కూడా కొట్టారు అని కూడా అలిగేషన్. దేవాదాయ శాఖ సిబ్బందికి గాయాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అది వాస్తవం ఏందని మనం చూడలేరు కదా. లాయర్ గారు అమ్మ రేవతి గారు ఒక్క నిమిషం స్వామీజీ మాట్లాడుతున్నారు. రేవతి గారు ఒక మాట అండి, రేవతి గారు వినీల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వినీల్ కి ఆయన లైఫ్ డేంజర్ లో ఉందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ పరిస్థితి. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఒక్క నిమిషం స్వామీజీ చెప్తున్నారు. గారు వచ్చారు, గారు వచ్చేటప్పుడు మీ కష్టసుఖాలు చెప్పండి అమ్మా. అమ్మా రవి గారు మీ కష్టసుఖాలు చెప్పాలి. అమ్మా మా పరిస్థితులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం, తెలియక మేము ఇలా చేసుకున్నాం, మమ్మల్ని పలానా వాళ్ళు మోసగించారు, ఇది దేవస్థానం భూమి అని మాకు తెలియదు, లేకపోతే ఇది దేవస్థానం భూమి, మేము ఏం చేయమంటారు చెప్పండి. సంవత్సరాల నుంచి మేము కడుతున్నారు. మాట్లాడాలమ్మా, ఏమిటా దుర్భాష లేదమ్మా. పులోమని మీద పడిపోయి కేకలు వేసి దుర్భాషలాడి ఏవో దుర్భాషలు మాట్లాడితే అది ఇచ్చే గౌరవం అదేనమ్మా. రావతి గారు దయచేసి ఒకసారి చూడండి. రేపు మేము వస్తున్నాం సోమవారం, మేము సాధు పరిషత్ స్వామీజీలు ఉన్నాం భద్రాచలం. ఆ భూములన్నీ కూడా చూస్తాం, మీతో అందరితో కూడా మాట్లాడతాం. మేము కూడా ఒక నివేదిక తయారు చేసి ఉభయ రాష్ట్రాలకి కూడా మేము ఇస్తాం. దయచేసి మన హెచ్ఎంటి టీవీ మన పెద్దలు కూడా సహకరించాలి. అవసరమైతే మన పాఠక్ గారు కూడా వస్తే బాగుంటుందమ్మా. సోమవారం మేము సాధు పరిషత్ అందరం వెళ్తున్నామమ్మా. కాబట్టి సమస్యని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. రేవతి గారు కాదండంలే, మీ అభిప్రాయాన్ని కాదండంలే. ఈ రోజు భద్రాచల రాముల వారి భూములలో ఎన్నో చిచ్చులు కట్టేశారమ్మా. ఎంత దారుణం! ఇంతకంటే దారుణం ఏంటి? రాముడు భూముల్లో చిచ్చులు కట్టి రాముడు దేవుడు కాదు ఆయన రాయి అని వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతటి అవమానం అది రాముల వారికి! ఇన్ని చిచ్చులు కట్టేశారు. ఏమిటో పరిస్థితి ఇదా? ఒక ఆయన ఇవ్వ వచ్చాడు, మొత్తం మన పెద్ద లాయర్ గారు చెప్పేటట్టుగా ఆ ల్యాండ్ 12 ఎకరాల ల్యాండ్ ఏమో ఒక మిషనరీకి ఇచ్చేశాడు, ప్రాంతకు ఒక జాగీర్ లాగా. ఏమిటమ్మా ఇది? ఇదా దేవాదాయ శాఖ కొంతమంది అధికారులు ఇలా ప్రవర్తన చేస్తూ ఉంటే ఇక దేవుడికి న్యాయం ఏం జరుగుతుందండి? కాబట్టి దయచేసి ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉండాలి, దైవభక్తి ఉండాలి, దైవభక్తికి చెందినటువంటి అక్కడ ఉండేటువంటి అధికారులు ఉండాలి. దైవాన్ని చిత్తశుద్ధితో నమ్మితే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం ఉంటాయి. రాజకీయ నాయకులు అందరినీ మేము అనడంలే, దయచేసి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేతుల్లోకి దేవాదాయ భూములు వెళ్ళిపోయి పంది కుక్కలా తింటున్నారు.
దున్నపోతుల్లాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఆస్తి, ఇది దేవుడు, ఈ దేవుణ్ణి ఎలా చూడాలి, దేవుణ్ణి ఎలా గౌరవించాలి, అరే మరి పూర్వీకులు దేవాదాయ శాఖకి అప్పచెప్పారే భూములు, మనం దాన్ని కాపాడాలి అనే చిత్తశుద్ధి దేవాదాయ శాఖ అధికారులకు ఉంటే, అలాగే ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా దేవాదాయ మన దేవుడి తాలూకు ఆస్తులు మనం కాపాడాలి, అది మన విద్యుత్ ధర్మము అని ప్రజాప్రతినిధులకు ఉంటే, ఈ రోజు భద్రాచలం లాంటి సమస్యలు, సింహాచల దేవస్థానం లాంటి సమస్యలు, శ్రీశైలం లాంటి దేవస్థానం దేవాలయ భూముల సమస్యలు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల సమస్యలు రానే రావమ్మా. దీనికోసం పాఠక్ గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా అమ్మ మీకు మేము ఆశీస్సులు అందిస్తున్నాం మన HMT ద్వారా మేము. కాబట్టి ఖచ్చితంగా మీతో మేము చదువుతాం. ఇది క్షమించరనేటువంటి అన్యాయం, చాలా దారుణం. 889 ఎకరాల భూమి స్వామి వారికి ఉంది. కనీసం భద్రాచల రాముని చెత్త శుభ్రం చేసినటువంటి ఆలయంలో చెత్త చెదారాన్ని కూడా పక్కన వెయ్యడానికి కూడా స్థలము లేదు అంటే ఇంతకంటే బాధాకరంగా ఉన్నదండి. ఇప్పుడెవడో కబ్జాలు చేసి దేవుడికి తిరుము నీడ లేకుండా చేసేస్తే ఇది ఎంత అపచారం. ఇది ఈ రాముడు శాపం మనకు తగలదా ఉభయ రాష్ట్రాలకి? ఏమ్మా పాఠక్ గారు మన కానీ ఎందుకు స్వామీజీ ఎందుకు జరుగుతుంది? పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్లే ఇక్కడ వరకు వచ్చింది. పాలకుల నిర్లక్ష్యం ముమ్మాటికి. ఏమంటే పాలకుల నిర్లక్ష్యం అంటున్నారు అయ్యా? నా మనవి, 3 కానిస్టేబుల్స్ ఉన్నారు, నేను వీడియో చూశాను, ఆమె పడిపోవడం జరిగింది. అది కాదు సార్, అది కాదు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్న మలేద్రి స్వామీజీ అంటున్న ఈ ఒక్క ఘటనకు సంబంధించే కాదు, అంటే వరుసగా ఇప్పటి వరకు మనం జాగరలో ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎన్నో దేవాలయాలకు సంబంధించిన భూముల అన్యాక్రాంతాల విషయాలను బయటికి తీసుకొచ్చాం. ఇటువంటి పరిస్థితులు అంటే మన వరకు వచ్చినవి కొన్ని అయితే రానివి ఎన్నో ఉన్నాయి. ఒక 1% వరకు మన వరకు తెలిసిన, లేకపోతే ఒక 0.5% వరకు మన వరకు తెలిసిన రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో హిందూ దేవాలయాల భూములకు సంబంధించి. కానీ ఇవన్నీ పరిరక్షించాల్సింది ఎవరు? ఇవన్నీ పరిరక్షించాల్సి కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అదే వినండి, ఎటపాక్ అనే ఊర్లో పోలీస్ స్టేషన్ లో దేవస్థానం వర్గాలు 60 సార్లు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదట. మరి ఎవరన్నదండి లాయర్ గారు? చెప్పండి. ఇప్పుడు ఎవరైనా కానీ అదే చెప్తున్నా నేను. వ్యవస్థని కంట్రోల్ చేస్తుంది ఎవరు? పోలీసులు కూడా మీరు వెళ్ళొద్దు అని కంట్రోల్ చేసింది ఎవడు? ఈ రాజకీయ కుతంత్ర కాదా? నేను అదే రాజకీయాలు కాదా? రాజకీయాలు కాదా? అన్ని పార్టీల్లో కొంతమంది స్వార్థపరులు నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసిన దాని వల్ల అధికారులు కూడా చర్యలు చేయడం లేదు. అధికారులు చర్య చేయకపోతే 2014లో 2SCC1 లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్, ఈ ఉత్తరప్రదేశ్లో ఈ తీర్పులో ఏం చెప్పారంటే, కేసు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేయాలి. అలా రిజిస్టర్ చేయకపోతే దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేయడాన్ని పోలీసులు పట్టించుకోకపోతే అది పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ని, పదవుల్ని దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి కోర్టు తీర్పు ఉంది. కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నా కూడా ఆ మీద దాడి జరిగింది. సార్ ఇక్కడ మల్యాద్రి గారు ఒక ప్రశ్న. కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక ఈ యొక్క జాగోరే ముఖ్య ఉద్దేశం కూడా అధికారుల మీద దాడి చేసిన, దుర్భాషలాడిన వారి యొక్క ప్రయత్నంలో వాళ్ళు వెళ్తున్న క్రమంలో వాళ్ళని అడ్డుకున్నా కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఒక విషయం అయితే, రెండో అంశం ఇక్కడ ఏంటంటే మల్యాద్రి గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా ఉంది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చారు ఈ యొక్క భూములను, ఎందుకంటే ప్రభుత్వం కూడా పాస్బుక్ జారీ చేసింది, ఒకటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది. అయినా కూడా మరి ఇది కోర్టుకి వ్యతిరేక చర్య కదా, మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు అంటారు? అమ్మ, కోర్టులో ఏం చేయొచ్చు అంటే మానిటరింగ్ పిటిషన్ అని ఒకటి వేస్తారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, కంటెంప్ట్ పిటిషన్ పెట్టా ప్రజలు ఎందుకు అట్లా వచ్చారు, అసలు ఎవరన్నా స్వామీజీ చెప్పినట్టు వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారా, ఇవన్నీ ఈ మానిటరింగ్ పిటిషన్ ఒకటి వేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకొని జనరల్గా కోర్టు ఏం చేస్తుందంటే కొంతమంది ప్రతినిధులను కూడా దాంట్లో డిప్యూట్ చేస్తుంది. జనప్రతినిధులు అనుకోండి, లేకపోతే కోర్టు తరపు నుంచి కానీ వెళ్ళి వాళ్ళు చూసి రిపోర్ట్ ఇస్తారు, ఇలా ఉందండి ఇక్కడ పరిస్థితి అని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని తదుపరి ఉత్తర్వు ఇచ్చినప్పుడు అవసరమైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో లేకపోతే కొన్ని స్టేట్స్లో
ఆర్మీని కూడా దించి చేపిస్తున్నారు. ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే కోర్టు తీర్పు అనేది ఆల్రెడీ వచ్చేసిన తర్వాత నాకు ఇళ్ల పట్టాలు ఉన్నాయి, నాకు బిల్లులు కట్టాను అని అనటానికి లేదు. అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ సమ్ చూపించాలి. ఎందుకు చూపించాలంటే గవర్నమెంట్ వీళ్ళ దగ్గర కొంత పన్నులు సేకరించడం అది వాళ్ళ అఫీషియల్ చేసిన తప్పు. ఇప్పుడు హైడ్రాలో కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా జరిగింది ఏంటి, హైడ్రాలో కొంతమంది అధికారులు ఇప్పుడు రాంగ్ 114 నెంబర్ ఉందనుకోండి, సర్వే నెంబరు, వీడు ఏం చేస్తాడు 114A అని పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద ఈ భూమి ఏమో గవర్నమెంట్ది, భూమి ఏమో దేవాలయంది, నెంబర్ ఏమో వేరేదనమాట. అట్లా చేసినప్పుడు ఆ AB అని చెప్పి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే లోన్లు ఇచ్చారో ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఒకటి, ఈ మానిటరింగ్ పిటిషన్ లో ఎవరికి ఉన్న బాధలు వాళ్ళన్నీ చెప్తే కోర్టు ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తుంది, కంటెంప్ట్ వేస్తుంది. అదేవిధంగా పోలీస్ వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టు అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి పవర్ ఈఓ గారికి ఉంది, దాని మీద చర్యలు తీసుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన అంటే టెంపుల్ స్వాధీనంలోకి భూమి వస్తుందో దాన్ని మళ్ళీ లీజ్కి ఇవ్వటం లేకపోతే దాన్ని పండించటం ఆ కార్యక్రమాలు చేపట్టి గవర్నమెంట్ వాళ్ళకి సహకరించాలన్నమాట. సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా భయంకరమైన ప్రశ్న ఒకటి కనబడుతోంది. ఇప్పుడు ఇలాంటి బాధితులే ఎక్కువ మంది అయిపోయినారు. మరి ప్రభుత్వ యంత్రాంగంలోనే ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ యంత్రాంగంలోనే ఆ రిజిస్ట్రేషన్ అవుతున్న సబ్ రిజిస్ట్రార్లు కూడా మన ప్రభుత్వాల భాగమే. అంటే సమన్వయం ఏమిటి, ఏది ప్రొహిబిటెడ్ లిస్ట్లో, ఇప్పుడు దేవాదాయ భూములన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి. మనం డిమార్కేట్ చేసి ఇది పెద్ద విషయం కాదు. ఈ రోజు మన టెక్నాలజీ అద్భుతం. ఆంధ్ర రాష్ట్రంలో టెక్నాలజీ వైపు అడుగులు పడుతున్నాయి. ఒక విజనరీ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు యావత్ భారత్ లో ఒక విజనరీ గవర్నమెంట్ తో ముందుకెళ్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కేంద్రం వరకు. మరి వెళ్తున్నప్పుడు ఇంత విజనరీ ప్రభుత్వాలు ఐటీని లేకపోతే ఇంకా మిగతా ఆధునిక యంత్రాంగాలన్నీ కూడా సమకూర్చుకొని డిమార్కేట్ చేయలేరా? డిమార్కేట్ చేసి ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఇన్ని భూములు ఇన్ని మండలాల్లో ఇన్ని గ్రామాలలో ఇన్ని ఊర్లలో ఉంది, ఇవి అమ్మడానికి చేయగలరు, చేశారు. కాబట్టి ఇప్పుడు హైడ్రా రాకముందు సపోజ్ 30 ఎకరాలు ఉందనుకోండి, FTL కానీ ఏదైనా కానీ, అది 4 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 ఎకరాలు ఉంది, 18 ఎకరాలకు వచ్చింది. ఎలా వచ్చింది? డిమార్కెట్ చేశారు. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ వాడుకొని ఏఐని వాడుకొని అసలు ఎక్కడ ఏ భూమి ఏది ఎవరిదనేది అది ఓకే. కానీ బాధితుల తరఫు నుంచి ఒకవేళ మనం ప్రస్తావించాలంటే ఇప్పుడు ఇదే మనం హైదరాబాద్ తీసుకోండి, ఎక్కడనే తీసుకోండి, బాధిత కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా విక్రయించేస్తున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళ కష్టాల జీతం అది. కానీ మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగబోతుంది? ఎవరైతే బిల్డర్లు అమ్ముతున్నారో కోట్లాను గణిస్తున్నారో వాళ్ళ మీద కేసులు వేయాలంటారా, వేయకూడదంటారా? ఆలయ భూములు కబ్జా చేసి ఊర్లలో కావచ్చు, అనేక మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అసలు ఎవరు విక్టిమ్స్ ని పనిష్ చేయకుండా ఈ శిక్షలు ఈ జరిమానాలు ఎవరైతే మెయిన్ అమ్మారో వాళ్ళ మీద కదా మనం చేయాలి. అలా చేయాలంటే చట్ట ప్రకారంగా ఏం చేయాలి? అమ్మ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఈమె తీసుకోండి, ఈమె ఎవరి దగ్గర కొన్నారంటున్నారు, ఆ కొన్న ఆయన కూడా చచ్చిపోయారు అంటున్నారు, అంటే అమ్మిన ఆయన. ఇక్కడ ఏం జరుగుతుందంటే దొంగ భూమిని అంటే వాళ్ళకి హక్కు లేనిది అమ్మారు, ఆ హక్కు లేని అమ్మితే బ్యాంకు లోన్ ఇచ్చారు, కట్టారు, ఇళ్లలో చేరబోతున్నారు, లేకపోతే చేరారు, కొంతకాలం ఉంటున్నారు. ఈ వ్యవస్థలో ఎవరైతే ఈ అన్నిటికీ కారణమైన బ్యాంక్ అధికారులు, అమ్మినవాడు, నెక్స్ట్ ఎవరైతే పన్నులకి రసీదులు ఇచ్చారో వీళ్ళందరినీ కలిపి 4-5 కేసులు పెట్టి వాళ్ళని కనుక అందరినీ పట్టుకొని శిక్షిస్తే ఇంకోరు చేయరు. కాబట్టి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అమ్మినోళ్ళని, కొన్నోళ్ళని, వీళ్ళందరినీ కూడా బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళని, నెక్స్ట్ అక్కడ పర్మిషన్లు ఇచ్చారు కొంతమంది. ఏమేమి ఇచ్చారు పర్మిషన్లు? రిజిస్ట్రేషన్లు ఏమో రాంగ్ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. పర్మిషన్లు ఎలా ఇచ్చారు? అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ వేరే సర్వే నెంబర్ లో ఇచ్చినట్టుగా ఇస్తారు, సర్వే నెంబర్ రాంగ్ ఇస్తారు, A అని B అని C అని ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చేదేమో సపోజ్ అంటే గవర్నమెంట్ స్థలం 100 అడుగులు ఆక్రమించారనుకోండి, 10 అడుగులు వేరే వాడి దగ్గర కొన్నది ఉంటది, ఆ 10 అడుగుల్లో ఉన్నట్టు పర్మిషన్ తీసుకున్నట్టు తీసుకుంటారు.
వీళ్ళు వచ్చినప్పుడు ఆ 10 అడుగుల కట్టడమే ఉంటుంది అక్కడ. తర్వాత అన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవన్నీ వచ్చిన తర్వాత మీద 90 అడుగులు కట్టేస్తున్నారు. అట్లా అనేక రకాలుగా ఈ డబ్బుల మీద లేకపోతే ఆస్తుల మీద ఆశతోటి తక్కువకు వస్తుందని చెప్పి మోసం చేసి ఈ విధంగా చేసిన వాళ్ళందరి మీద జాయింట్ కాన్స్పిరసీ, ఇది జాయింట్ అండ్ సివియర్ లైబిలిటీ అంటారన్నమాట. దాన్ని సెక్షన్ 34 సెక్షన్ 149 కింద దాని చిన్నగా చెప్పాలంటే ఒక దురుద్దేశంతో కాన్స్పిరసీ తోటి కామన్ ఇంటెన్షన్ కలిగి కనపడినోడు కనపడేవాడు వెనకెక్కడో ఉంటాడు, డబ్బులు ఇస్తాడు, చెప్పేయమంటాడు, ఆ వెనకున్నోడిని కూడా పట్టుకురావాలి. అదే జరిగితే ఖచ్చితంగా ఈ అమాయకులు ఎవరుతారో స్వామీజీ గారు, అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న వేళ ఆలయాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇటు ప్రభుత్వ అధికారుల తీరు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ పక్కన పెడితే హిందూ సంఘాలుగా లేకపోతే సాధు పరిషత్తుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా స్వామి, మన ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఎంతో ప్రేమతో HMTV చేపట్టడం, మన పాఠక్ గారు యమునా పాఠక్ గారు కూడా పూర్తిగా సమయాన్ని ఇటువంటి ధ్యాస పెట్టి చేయడం మేము చాలా సంతోషించి ఆనందిస్తున్నామండి. మేము కూడా రేపు సోమవారం సాధు పరిషత్ అందరం కూడా భద్రాచలం మేము విజిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ స్థలాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. మీరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. హిందువులు కూడా చైతన్యం రావాలి, హిందువుల్లో కూడా ప్రశ్నించేటటువంటి ధోరణి పెరగాలి. దేవుడి భూమి కదా, మాకేమి, మా భూములు బాగున్నాయి కదా, నా ఆస్తులు బాగున్నాయి కదా, నేను క్షేమంగా ఉన్నాను కదా అనుకునే ధోరణి మారాలి. దేవుడి భూమి కూడా మన భూమిగా భావించాలి, మనం బాధ్యత వహించాలి. ప్రతి హిందువు కూడా దీనిపైన గొంతుకు కలపాలి, ప్రశ్నించాలి. ఆనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు దేవుడికి దూపతీప నైవేద్యాలకు ఇచ్చారు తప్ప ఎవడో స్వార్థపరులు ఎంజాయ్ చేయడానికి కాదు. అలాగిస్తే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ బిడ్డలకి ఇచ్చేవారు కదా. ఈ రోజు వాళ్ళ బిడ్డలు ఆ 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు పాపం ఏదో అమ్ముకుని బ్రతికి బాగుండేవారు కదా. మరి పిల్లలకి ఇవ్వకుండా దేవుడికి ఇస్తే ఎవడో దాన్ని ఎంజాయ్ చేసి స్వార్థపరుల చేతిలోకి వెళ్ళిపోతుంటే ప్రశ్నించలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, చేతగాని వల్ల వెళ్ళిపోతున్నాం. అంటే ఇంట్లో రాముడి ఫోటో పెడతాం, రాముడికి దండం పెడతాం, రాముడికి మాల వేస్తాం, రాముడికి నైవేద్యం పెడతాం, కానీ రాముడికి అన్యాయం జరుగుతుంటే మాత్రం బయటకు వచ్చి మాట్లాడడం. ఈ ధోరణి మారాలండి. ప్రభుత్వాలు కూడా దయచేసి 2 ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో రాముడి ఆశీస్సులు పొందాలండి. భగవంతుడు రాముడికి కానుకలు ఇచ్చారు. సాక్షాత్తు ఆనాడు హిందుత్వం అంటే నచ్చని వాళ్ళు, హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి కానీషా లాంటి వాళ్ళు కూడా స్వామివారికి వచ్చి పట్టు వస్త్రాలు తలంబరాలు ఇచ్చి కళ్యాణానికి కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని పాల్గొనేటువంటి చరిత్ర మనది భద్రాచలం. ముస్లిం నవాబులు కూడా రామచంద్రమూర్తిని విశ్వసించి ప్రార్థించినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక్క భద్రాచలంలో ముస్లింలు పాలకులు వచ్చి కానుకలు ఇచ్చి కళ్యాణం జరిపించినటువంటి చరిత్ర, దివ్యమైన చరిత్ర, ఘన చరిత్ర ఒక్క మన భద్రాచలం మన తెలుగు వారికే ఉంది. అటువంటి ప్రాశస్యము కలిగిన మన రాముడు, అటువంటి ధర్మమూర్తి, అటువంటి రాముడికే ఇరువు నీడ లేకుండా చేసేస్తే కనీసం ఒక 10 సెంట్లు కూడా ఒక డంప్ యార్డ్కి కూడా చెత్త వేసుకోవడానికి లేని పరిస్థితి మాకు లేదు అని బాబోయ్ దేవుడు అని దేవాదాయ శాఖ అధికారులు, భద్రాచలం దేవాదాయ శాఖ అధికారులు బాబోయ్ బాబు నాయన అంటున్నారంటే ఎంత దయనీయ పరిస్థితి అండి. ఏం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయండి, ఏం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి, ఎంత బాధాకరం అండి. అదే ఇతర కార్యక్రమాలకు జరిగితే మీరు ఊరుకుంటారా? కాబట్టి ఇది చాలా బాధాకరం. భగవంతుడు ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి, ఆయన ఆశీస్సులు మనం పొందాలి. ఏదైతే పూర్వీకులు ఇచ్చారో దాన్ని కాపాడాలి. అది మనందరి కర్తవ్యం, ప్రభుత్వాలతో పాటుగా కర్తవ్యం. అది ఏదో దేవుడిది కాదు మనది అనుకుంటే ఖచ్చితంగా ధర్మం రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నీకు కుటుంబాన్ని కాపాడు, ఈ ప్రభుత్వాన్ని కాపాడు. ధర్మాన్ని నువ్వు తప్పిపోతే ఖచ్చితంగా భగవంతుడు తాలూకా ఆగ్రహానికి అయిపోతాం. ఆయన తాలూకా ఖచ్చితంగా ఆయన తాలూకా శాపాలకు గురి అయిపోతాం. రాముడు చూసి అటువంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇటు హిందూ బంధువులు ఉభయ ప్రభుత్వాలు కూడా ఎప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి రండి ముందుకి. మీరు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు, ఎన్నో మంచి పనులు ప్రజలకు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా రాముడికి కూడా మంచి చేయండి, రాముడికి మంచి చేయండి, రాముడికి న్యాయం చేయండి. న్యాయం చేయలేనప్పుడు ఎందుకు? స్వామీజీ టైం తక్కువ, కొంత ఫైనల్ గా ఉంటారు రేమణ గారు. ఒక్క చిన్న మాట అండి,
ఈ భూమిపై పొజిషన్ తీసుకొని అక్కడ గుర్తింపు బోర్డులు పెట్టి ఆ బోర్డుల మీద తెలుగులో ఇంగ్లీష్ లో ఇది ఈ దేవాలయానికి సంబంధించింది అక్కడ ఒక జాతీయ గుర్తింపు ఇచ్చి దేవాదాయ శాఖ అధికార ఫోన్ నెంబర్లు కూడా పెట్టి అక్కడ బోర్డులు పెట్టాలి. ఒకటి. రెండోది ఈ ఖాతాలు ఎంట్రీలు ఈ రికార్డులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఒరిజినల్స్ సేకరించి దాన్ని భద్రపరచాలి. వాటికి సంబంధించిన కాపీలని జనంకు కూడా ఇవ్వాలి. ఇగో ఈ భూములు ఇది ఈ భూములని. తర్వాత అప్పుడప్పుడు మీటింగ్లు జరిపి ప్రజలను కూడా చైతన్యపరిచి ఆ చైతన్యులుగా పలానా భూములు అక్కడ ఉన్నాయి, పలానా వాళ్ళకి మేము లీజుకి ఇచ్చాము అనేది అకౌంట్ ఫర్ చేయాలి. చర్చలో అందరికి సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు తీసుకుంటే అటు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి సనాతన ధర్మాన్ని ఛాంపియన్ చేస్తూ దాని గురించి మొత్తం దేశ విదేశాల్లో కూడా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈరోజు ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోంది, వారు స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మానికి ఆ విశ్వాసాన్ని నమ్మి ఆచరిస్తున్న 2 ముఖ్యమంత్రులు, ఇటు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి విషయం ఎందుకంటే ఇది 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పటికైనా దశాబ్దాల పాటు జరుగుతున్న అన్యాయానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి న్యాయ దిశలో ప్రభుత్వాలు మార్గము చూపిస్తారని ఆశిస్తున్నాం. అలాగే జాగోరే జాగో ద్వారా అనేక విషయాల్లో కూడా ట్యాంపాని మనం సూచించామండి. ఈరోజు టెంపుల్ అసెట్స్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ టాంపా, దీన్ని మేము స్ట్రాంగ్ గా ప్రపోజ్ చేస్తున్నాము. ఇది ఏదైతే టెంపుల్ అసెట్స్ ఉన్నాయో దీని ప్రొటెక్షన్ హైడ్రా మాదిరిగా టాంపా రావాలనేది కూడా మేము ప్రతిపాదించాం. దీన్ని కూడా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఆమోదించాలని, ఇంటెలెక్చువల్స్ అనేక మంది పెద్దలు దీన్ని ఆమోదిస్తారనేది కూడా మేము రైట్. యమున గారు ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాల్యాద్రి గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస ఆనందబాద్ గారు మొత్తంగా దేవాలయాల ఆస్తులకు సంబంధించి పర్యవేక్షణ ఇటు ప్రభుత్వాలు కూడా పూనుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇటు హిందూ సంఘాలు కూడా దాని మీద పర్యవేక్షణ చేస్తేనే ఆలయాల ఆస్తులు పరిరక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వాటి జాగరూజక కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.